మీరు తిట్టినా కొట్టినా చంపేసినా సరే నా స్థానమైతే ఈడనే. పార్వతి, అరే ఎక్కడ పోయింది? కనిపించట్లేదే. ఏటి పొన్నారు పెద్దబాబు గారు? సంతోషం. ఏటి? అవును పార్వతి, నా శ్రీమతి మొహంలో సంతోషం కానీ నవ్వు కానీ ఏది కనిపించట్లేదు. ఎక్కడుందో అని వెతుకుతున్నాను. మీరు తమాషాగా అంటున్నారే కాని అది వెతికితే దొరికేది కాదు పెద్దబాబు గారు. ఎందుకలా అనుకుంటావు పార్వతి? మనిద్దరి సంతోషం ఎక్కడో లేదు. ఇదిగో నీ కడుపులో ఉంది. ఈ సంతోషానికి రెట్టింపు ఉత్సాహం రావాలనే నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను. వద్దు పెద్దబాబు గారు, బాధ కన్నీళ్లతో నా కడుపు నింపేసుకున్నాను. పార్వతి కూర్చో. అమ్మన్న మాటలకు ఫీల్ అయ్యావా పార్వతి? నన్ను ఇంటి పెద్ద కోడల్ని చెయ్యాలనుకున్న వాళ్ళు దొంగని చేస్తున్నారు. ఆ మాట మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. చిన్నబాబు గారు చిన్నమ్మ గారు సంతోషంగా ఉండాలని కదా కోరుకుంటున్నారు. నాకు తెలుసు పార్వతి. మీకు తెలిస్తే సరిపోదు, అమ్మగారికి కూడా తెలియాల. అలాగే నువ్వు ప్రాణత్యాగమైనా చేస్తావని అమ్మకి తెలుసు. మహి వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేవా? ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని ఏడవకు. కళ్ళు తుడుచుకో. నేను తినిపిస్తాను, నువ్వు తిను. ఏమొద్దు. వద్దు అంటే సరిపోదు. నేను తినిపిస్తాను, నువ్వు తినాలి. కడుపులో ఉన్న సంతోడి మీద మీకు చాలా శ్రద్ధ పెరిగినది. బిడ్డ పుట్టాక తల్లి గోరుముద్దలు తినిపిస్తుంది. కడుపులో ఉన్నప్పుడు మాత్రం బిడ్డను మోసే తల్లికి తినిపిస్తే తండ్రి గోరుముద్దలు తినిపించినట్టే. తిను. చంద్రముఖి నేను తినిపిస్తే నా బిడ్డకి నేను గోరుముద్దలు తినిపించినట్టే కదా. కరెక్ట్. ఇప్పుడే వెళ్తా. అలా కురికావేంటి? నేను కొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డ కొరికింది. ఓహో, ఇలా వచ్చావా? మీరే కదా చెప్పింది నాకు తినిపిస్తే సంటోడికి తినిపించినట్టే అని. నిజమే, తప్పలేదు తప్పలేదు, నిజమే. అయ్యో పెద్దబాబు గారు, పెద్దబాబు గారు ఏంటిది గిట్ట ముద్దులెట్టారు? హలో పార్వతి గారు, నేను ముద్దులు పెట్టింది మీ కాదు, కడుపులో ఉన్న చిట్టుబాబుకి. పెద్దబాబు గారు నేను తినిపిస్తాను. అరే నేను లేదు. ఇప్పుడు నేను వెతుకుతున్న సంతోషం నీ మొహంలో కనిపిస్తోంది పార్వతి.
చిట్టి కన్నయ్యకు నా చేతితో భోజనం పెట్టే అవకాశం వచ్చింది. నెయ్యి పప్పు కలిపి పెడితే ఎంత ఇష్టంగా తింటాడో. హ! అమ్మ నా గోల్డ్, ప్లేట్ చూసిందంటే ఎక్కడ లేని ప్రశ్నలు వేసేలా ఉంది. ఏంటి మావా అలా నించుండిపోయావు? ఏం లేదు, ఆలోచిస్తున్నాను బంగారం. ఆలోచిస్తే ఐడియాలు పుట్టాలి గాని ఇలా చెమటలు పడుతున్నాయేంట్రా? సరే గాని రా, అలా చల్లగాలికి తిరగొద్దు. ఏయ్, ఇప్పుడా? అమ్మో, రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు. ఆహా. మనమేం కార్లో షికారుకు వెళ్ళట్లేదు, మన గాండల్లోనే తిరుగుదాం రా. ఏయ్, వద్దు బంగారం, చల్లగాలికి జలుబు చేస్తుంది. పొట్టలో ఉండే చంటి బేబీకి ఉక్కపోతగా ఉందంట మావా, అలా ఒక రౌండ్ తిరుగుదాం రా. ఏయ్, రా. వద్దు వద్దు, వద్దు. నా బుజ్జి కదా, నా బంగారం కదా, నా మాట వినవే. తిరిగితే నీరసం వచ్చేస్తుంది. అందుకే నువ్వు పొద్దు నిండా తిని హ్యాపీగా పడుకోవాలి. నేను తీసుకొస్తాను, నువ్వు రూమ్కి వెళ్ళిపో, సరేనా? ప్లీజ్ బంగారం. ఎన్నిసార్లు తినాలిరా? వాంతి చేసుకోలేక చచ్చిపోతున్నాను. మెక్కడం కక్కడం దీంతోనే సరిపోతుంది. అలా అంటే ఎలా బంగారం? నా చేతితో నేను తినిపిస్తాను. పద 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 పద, రూమ్ పద పద మహి. పద 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 పద. ఏంట్రా అతి ప్రేమ చూపిస్తున్నావు? నీకు ప్రతిదీ అనుమానమే. 5 నిమిషాలు వస్తాను, ఇక్కడే ఉండు, ఓకేనా? ఇక్కడే ఉండు. మహి మహి మహి. హ్మ్. అమ్మయ్యా. ఏమైంది మహి? చంద్రముఖి, నా బిడ్డ ఈ భూమి మీదకి వస్తున్నాడన్న సంతోషమే కాని ఏ రోజు నా చేత్తో ఏదీ పెట్టలేదు. మహి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అర్థమయ్యేలా చెప్తాను. కడుపులో ఉన్న బిడ్డకు ఎలాగో తినిపించలేను, కానీ బిడ్డను మోసే తల్లికి తినిపిస్తే అది బిడ్డకి తినిపించడమే అని బ్రో పారచోదనికి చెప్తుంటే నేను విన్నాను. అందుకే తీసుకొచ్చాను. నేను తినిపిస్తే ఏమీ అనుకోకుండా తింటావా చంద్రముఖి, నా బిడ్డ కోసం? వీడు ప్లేట్లో తినడానికి పట్టుకొస్తానని వెళ్ళాడు. వండుతున్నాడా ఏంటి? నా కడుపులో ఉన్నది నీ బిడ్డ. నీ బిడ్డకు నీ ప్రేమనందించు. అన్నం పెట్టు. తినిపించు మహి. నువ్వు కాదు మహి, ఐశ్వర్య అదృష్టవంతురాలు. నీలాంటి మంచివాడి ప్రేమలో తడిసి ముద్ద అవుతుంది. కొసరి కొసరి నువ్వు పెట్టే ముద్ద తిని నీ బిడ్డను బంగారంలో పెంచుతాను. వీడొచ్చేలా లేడు. దిక్కులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయి ఉంటాడు. చెవులు పిండి తీసుకొస్తాను. వెళ్ళాలా వద్దా? వచ్చేస్తానన్నాడు కదా,
ఐశ్వర్య వెయిట్ చేస్తుంటుంది, నేను వెళ్ళొస్తాను. నువ్వు వాటర్ తాగు. ఇంకొంచెం తాగు. కంగారు పడకుండా వెళ్ళా. నువ్వు జాగ్రత్త. ఇంతసేపు ఏంట్రా? హే రోజ్ గోల్డ్, నువ్వే వచ్చావా? దా, నీకోసం కలుపుతున్నాను. దా దా, చిన్న చిన్న ముత్తేనమ్మా, తిను 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 తిను. ఏంటి అలా చూస్తున్నావు? ఓ కోపమా? భార్యలను ప్రసన్నం చేసుకోవడం భర్తల కర్తవ్యమే, నాకు తెలిసిపోయింది బంగారం. దా. అమ్మయ్యా, కరుణించావా? దా దా దా, దా తొందరగా. పట్టు 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 పట్టు, దా, దా, దా. నువ్వు 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట చేస్తావా? బెడ్రూమ్కి వస్తావు కదా, నీ కాళ్ళు విరగొడతాను. బంగాయో బంగాయో, అడిగా బంగాయో. పప్పులో ఉప్పు తక్కువైంది. చంద్రముఖి ఎలా తిందో ఏంటో పాపం. బంగారు బంగారు, శేఖరన్నా, పెద్దబాబు గారు. శేఖర్, నువ్వు రావడం ఎవరో చూడలేదు కదా? బ్యాక్ డోర్ నుంచి వచ్చాను సార్. మహి సార్ వాళ్ళు హాల్లో ఉన్నారు, కానీ నన్ను ఎవరు చూడలేదు. సార్ తీసుకోండి. ఏంటి శేఖరన్నా? డాక్టర్ పంపించిన సాక్ష్యాధారాలు అందులోనే ఉన్నాయమ్మా. శేఖర్, దీంట్లో ఏముందో ఇమీడియట్ గా చూడాలి. అమ్మగారు వచ్చే లోపల దాంట్లో ఏముందో చూడాలి. ఒక నిమిషం డోర్ వేసి వస్తాను. ఓకే. సార్, ఇది ఏలూరు హాస్పిటలా? అవును శేఖర్,
అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు ఫుటేజ్ ఉంది. అమ్మగారు ఆడున్నారు, మరి ఈడున్నది? నువ్వు అఖిలాండేశ్వరి, నేను చాముండేశ్వరి. సార్, ఇది నిజమా? మై గాడ్, అంటే అంటే ఇంట్లో ఉన్నది చాముండేశ్వరి. అచ్చం అమ్మగారు ఉన్నట్టే ఉన్నారు కదా పెద్దబాబు గారు. సార్, చంద్రముఖి నా చెల్లెల్ని చంపేసి తన రూపంలో వచ్చేసినట్టుగానే అఖిలాండేశ్వరి మేడం రూపంలో ఈవిడొచ్చిందనుకుంటున్నాను. అంటే అమ్మగారిని ఏదైనా చేసి ఉంటారా అన్న? పెద్దబాబు గారు అట్ట సరగకూడదు. అసలేం జరిగిందో, ఎందుకు ఇలా చేయాలనుకుందో అమ్మ రూపంలో ఉన్న వాళ్ళే సమాధానం చెప్పాలి. శేఖర్, ఈ ల్యాప్టాప్ తీసుకో. పెద్దబాబు గారు వద్దు, పెద్దబాబు గారు తొందర పడకండి. అమ్మగారు ఎక్కడున్నారో ముందు అడగండి. శేఖరన్నా, నేను ఇక్కడి నుంచి అన్ని కంపెనీలు నడిపిస్తుంటే కొత్త కంపెనీకి వెళ్ళి పని చూసుకోలేవా మహి? అలా అని కాదు మామ్. ఇన్ని కంపెనీలుండగా మళ్ళీ కొత్త కంపెనీ ఎందుకని చిన్నబాబు ఆలోచిస్తున్నట్టున్నాడు. అట్లా ఇంకో విషయం కూడా ఆలోచించాలంటీ. కంపెనీ పెట్టాలంటే కనీసం 6,000 కోట్లైనా కావాలి. అన్ని కోట్లంటే ఆస్తులు అమ్ముకోవాలి. అక్కర్లేదు. ఘట్టబరేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో 40% వాటాలు అమ్మేస్తే అంతకన్నా ఎక్కువ డబ్బొస్తుంది. ఆ పనికి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి కదా. అఖిల, నా చిన్న కొడుకు కోసం అందర్నీ నా పద్ధతిలో ఒప్పించాను. ఈ చెక్ తీసుకుని వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయి. ఆంటీ, మాకు చెక్స్ ఏం అవసరం లేదు. కోట్లు లేకపోయినా పార్వతి జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టి సక్సెస్ అయింది. అలాగే మేం కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా సొంత తెలివితేటలతో నిలబడతాం. మీరు ఈ ఫైల్ మీద సంతకం పెడితే చాలు. సంతకమా? మా పైన నువ్వు పెట్టిన నమ్మకమే పెట్టుబడి మామ్. సైన్ చెయ్యి. పెన్ తీసుకోండి ఆంటీ. తీసుకుని ఏం చేస్తుంది ఐశ్వర్య? సంతకం పెడుతుంది కదా పెద్దబాబు. చెల్లని సంతకం పెడితే ఆ ఫైల్లో ఉండేవి చిత్తు కాగితాలతో సమానం అవుతాయి డాడ్. నా సైన్ ఎందుకు చెల్లదు పెద్దబాబు? చెల్లకుండా చేస్తావా ఏంటి? నువ్వు సంతకం పెడితే అది ఫోర్జరీ చేసినట్టు అవుతుందని చెప్తున్నాను.